బడ్జెట్ కేటాయింపుల్లో చూసుకున్నప్పుడు చేయుత పెన్షన్లను కూడా 2000 నుంచి 4000కు పెంచుతామని చెప్పినప్పటికీ కూడా బడ్జెట్లో తదనుగుణంగా కేటాయింపులు జరగలేదు. కొత్తగా మనకేదైతే ఈ 19 లక్షల మంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారు కూడా వారికి సంబంధించిన ఆ పథకాల గురించి వివరణ లేకపోవడం కొంత బాధాకరంగా అనిపించింది. దానికి తోడు మనకందరికీ చెప్పారు కూడా, ఈ నెల మాత్రమే 2000, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరో నెల 2000 రూపాయలని మనం 4000 రూపాయలు తీసుకోబోతున్నామని చెప్పిన ప్రకటన అది ఆశించిన మేరకు మనకు కనపడలేదు. కాబట్టి ఇది ఎందుకంటే చాలా మంది పేద ప్రజలకి సంబంధించినటువంటి అంశం, పేద ప్రజలు ఎదురు చూస్తున్న అంశం. దీని ద్వారా అద్దంకి దయాంకర్ అన్నకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ఆ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కావద్దు. చేయుత పథకం కింద లబ్ధి పొందాలి అంటే, కానీ అదే రైతు భరోసాకి ఉద్యోగాలున్నా 100 ఎకరాల భూములున్నా రైతు భరోసాను ఇస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ముసలి వాళ్ళు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కోసం మనందరికీ తెలుసు, సగటు కుటుంబ తమ బిడ్డల యొక్క పాలన అంటే పోషణను పట్టించుకొని పిల్లల గురించి సంబంధించింది. కాబట్టి అక్కడ పెన్షన్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వడం కొంచెం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా కొంత తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా చాలా రోజుల నుంచి రైతులకు ఒకటి రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ఇప్పటికీ పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు చాలా మందికి ఇంకా కానటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతమంది జరిగిందో తమకి తెలియదు, మేమైతే ఇస్తున్నాం మీరే చెప్పాలనేటువంటి ధోరణిలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో చాలా మందికి ఇంకా రాలేదు. కాబట్టి దానిపైన కూడా డేటా తెచ్చుకొని రుణ విముక్తులను రైతులను చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి విరివిరిగా పెట్టుబడి సహాయం అందాలి. ఇప్పటికి కూడా ఏంటంటే ఈ సీజన్లో కూడా కేవలం ఎకరాకు సంబంధించిన 6000 రూపాయలు, 5000 నుంచి 6000 రూపాయలు చేశారు. సంతోషం. ఎకరా భూమి వరకు అందరికీ, అంటే ఎంత భూమి ఉన్నా ఎకరం భూమి వరకు మాత్రం రైతు భరోసా పడింది. పంటల కోత వచ్చే సమయం వచ్చింది, ఇప్పటివరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. దాంట్లో కూడా బడ్జెట్లో కూడా దానికి అనుగుణంగా ఎక్కడ ప్రతిపాదన లేదు. దానితో పాటు మనం ముఖ్యంగా బడ్జెట్లో కూడా చూసుకుంటే 2025-26 సంవత్సరానికి మనకు బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం చూస్తే 2,81,238 కోట్లు. ఇది ప్రతిపాదించిన 3,04,960 కోట్ల బడ్జెట్ కంటే 23,720 కోట్ల లోటు. అంటే బడ్జెట్ కేటాయింపులలో దాదాపు 7.8% ఖర్చు చేయకుండా మిగిలిపోయింది. దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా ఎక్కడ రాలేదు. ఇంకా రాబోయే బడ్జెట్లో కూడా ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఏం చెప్పారంటే, మనం అదనంగా 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ సాధనాలుగా మార్చడం, రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా విజయం సాధించినట్లుగా పేర్కోవడం జరిగింది. కానీ ఈ పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది సమయాన్ని పరిమితిని రుణకాల చెల్లింపు పరిమితిని పెంచి దాదాపు 20 నుంచి 39 సంవత్సరాలకు పొడిగిస్తూ విషయాన్ని చెప్పడం కూడా ప్రభుత్వం విస్మరించింది. అంటే దాదాపు 2060 సంవత్సరం వరకు కూడా ఈ రుణాల చెల్లింపులు జరుగుతూనే ఉండాలి. దాంతో పాటుగా 1.15 crores కుటుంబాలకు కవర్ చేసే సార్వత్రిక జీవిత బీమా పథకం, 1998 రకాల వ్యాధులను కవర్ చేస్తూ 23.50 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల కోసం నగదు రహిత ఆరోగ్య పథకం, అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త పదవీ విరమణ ప్రయోజనాలు, 7.57 లక్షల మందికి ఉద్యోగులకు తలసరి 1.2 crores చొప్పున ప్రమాద బీమా. వీటిలో దేనికి భూమా సూత్రాల ప్రాతిపదిక ఏంటి, వ్యయ పరిమితి ఏంటి, లేదా నిధుల సమీకరణ గురించి ఎక్కడ సమాచారం చేయలేదు. అంటే ఆది అంతం ఏం జరిగిందంటే, బడ్జెట్లో ప్రజలని కొంత ఆకర్షించే విధంగా, ముఖ్యంగా మనం బడ్జెట్లో కూడా చూసుకుంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అది కాళేశ్వరం నుంచి మొదలు పెడితే అన్ని రకాల
ప్రాజెక్టుల పేర్లు ప్రస్తావన జరిగింది, కానీ వాటి పూర్తి చేయడానికి కావచ్చు లేదా పునర్నిర్మాణం చేయడానికి ఎన్ని వేల కోట్లను ప్రవేశపెట్టనుంది, కార్యాచరణ ఏంటనే విషయాన్ని కూడా చేయలేదు. దానితో పాటుగా ఇంకొకటి, స్కూల్ విద్యా వ్యవస్థలో కనుక చూసుకున్నట్లయితే మనకు కొత్త స్కూళ్లను ప్రారంభిస్తాము. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని అత్యాధునిక సౌకర్యాలతో 1500 మంది కెపాసిటీతో కూడుకున్న నూతన ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రారంభిస్తాము. అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ అంటే సమాజంలోని సబ్బండ వర్గాలకి, కానీ పేరులో ప్రత్యేకించి నొక్కి బక్కానించడంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలను ఆకర్షించడం కోసం అన్నట్టుగా అనిపించింది. దానితో పాటుగా ఇవాళ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళు, ప్రాథమిక పాఠశాలలు, స్టేట్ ఓన్ రన్ చేసే స్కూల్స్ అనేకము, ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. మిగతా పాఠశాలలు మూతపడే దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాదిరియే నడుస్తున్న వ్యవస్థలు. కాబట్టి వీటిపైన కూడా అంటే కొత్త స్కూళ్ళు రావద్దని కోరుకోవట్లేదు, కానీ గతంలో కూడా మనం దాదాపు 29 రకాల పాఠశాలలను ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అది గురుకులాల పేర్లు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, వెల్ఫేర్ స్కూల్స్, ఇట్లా రకరకాల పేర్లతో 29 రకాల పాఠశాలలు మన రాష్ట్రంలో ఉండడం. 30వ రకం పాఠశాల ఇప్పుడు కొత్తగా మేము తీసుకురాబోతున్నాం. దాని ద్వారా ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్యలో పూర్తిగా మార్పులు రానున్నాయనేటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం విషయంలో సహేతుకమైనట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇవన్నిటినీ బాగు చేయకుండా కొత్త బిల్డింగ్లు కట్టి అధ్యాపకుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాఠశాలల్లో నైపుణ్యమైన విద్య ఎలా వస్తుంది? మనం ఏఐలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఆంథ్రోపిక్స్ అని చెప్పేసి రకరకాల కొత్త టెక్నాలజీ మాట్లాడుతూ ఉన్న మనము మన పాఠశాలలు ఇంకా వెనకబడిపోయి ఉండడం, వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకురావడం కన్నా కూడా ఉన్న వాటిని, ఇప్పుడు ఆల్రెడీ జెడ్పీహెచ్ఎస్కు చాలా భవనాలు ఉన్నాయి, సిబ్బంది ఉంది, వాటన్నిటికీ ఏ విధంగా నైపుణ్యాలు చేసుకోవాలో ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ముఖ్యంగా టీచర్లందరికీ మనకు ఒక విద్యా వ్యవస్థ బలంగా ఉండాలని. ఎందుకంటే గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని పెట్టుకున్నాం, అక్కడ కూడా మెరుగైన ఫలితాన్ని సాధించలేదు. ఎందుకంటే అక్కడ టీచర్స్ తెలుగు మీడియంలో చదువుకొని ఉండడం, వారికి నైపుణ్యాలు లేకపోవడం అనేటువంటిది మనం గమనించాం. కాబట్టి టీచర్లకి కొంత నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అప్పుడు మాత్రమే విద్యలో మనకు కావాల్సినటువంటి మార్పులు రానున్నాయి. అదేవిధంగా ఉన్నత విద్యా వ్యవస్థలో కూడా ఎక్కడ కూడా ఈరోజు అధ్యాపకులని నింపిన దాఖలు గత సంవత్సరంలో, గత 10 ఏళ్ల కాలంలో కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో కమిటీలు వేయడము, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఆచరణలలో కార్యరూపం దాల్చలేదు. ఉన్నత వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. వైస్ ఛాన్సలర్ నియామకం జరిగింది, ఆహ్వానిస్తాం, సంతోషం. కానీ అధ్యాపకులను ఏ రోజు వరకు నింపగలుగుతారు? విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల కొరత తీర్చకుండా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఈ విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ఇచ్చినా ఖర్చు పెట్టడానికి, పరిశోధన చేయడానికి అధ్యాపకులే లేకపోతే ఆ ఖర్చు ఎలా జరగనుంది? విద్యార్థులకు ఏ రకంగా మేలు జరగనుందో మన అందరం ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఐటీ సర్వీస్ రంగాలలో ఎవరైతే పనిచేస్తున్నారో, నా యొక్క మరొక విన్నపం కూడా, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలి. మనందరికీ తెలుసు, టీజీఎస్పీఎస్సీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్లోనే దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత నింపినా 2 లక్షల నుంచి 3 లక్షల మహా అయితే, అంటే మిగతా 22 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయే సంఖ్య మనకు కనబడతా ఉంది. మరి వీరందరికీ ఉపాధి కల్పించాలంటే నాణ్యమైన విద్య కావాలి. మరి ఇవాళ తెలంగాణలో మనం ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఎంతో మందికి కొత్త కొత్త పెట్టుబడులు వస్తున్నాయి, రైజింగ్ తెలంగాణ అంటున్నాము, లేదా ఫ్యూచర్ సిటీ ద్వారా కొత్త పెట్టుబడుల ఆకర్షణ కావచ్చు. వీటన్నిటి ద్వారా తెలంగాణ బిడ్డలకి ఎంతమందికి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తున్నాయి? ఒక సర్వే చేయండి, ఒక సర్వే చేయించండి. ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీలు ఎన్ని, ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎంతమంది మనకు ఉపాధి పొందారు, వాటి వల్ల లబ్ధి చేకూరింది అనే విషయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే పాఠశాల విద్య లేదు, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్య లేదు, నైపుణ్యాలు లేనటువంటి మన బిడ్డలకి ఈ పోటీ వాతావరణంలో స్కిల్స్ ఎక్కడ ఉంటాయో విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. స్కిల్ యూనివర్సిటీ అని పెట్టుకున్నాము,
కానీ ఇప్పటి వరకు ఎంతమందికి నైపుణ్యాలను పెంపొందించడం, ఎంతమందిని ఉద్యోగాలకి మార్కెట్లోకి ఇవ్వగలిగినటువంటి అంశాలను కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ బడ్జెట్ అంకెలు మనందరికీ తెలుసు. బడ్జెట్ పెట్టి చాలా రోజులైంది, మనకు మీడియాలో కావచ్చు అనేక రకాలుగా వచ్చాయి. కానీ ప్రధాన అంశాల విషయానికి వచ్చుకున్నప్పుడు ఈ అంశాలు ప్రధానంగా ఇటు చేయుత కానీ, రైతులకు సంబంధించిన విషయం కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చాలా మంది కూడా కోరుకుంటున్నారు, పెద్దలు దయాకర్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టి తెస్తున్నాం అన్న. బోడుప్పల్లో కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో వక్ఫ్ బోర్డు భూముల గురించి దాదాపు 12 సంవత్సరాల పైగా వాళ్ళు వక్ఫ్ బోర్డు సమస్యతోని 300 ఎకరాల్లో దాదాపు ఉన్నటువంటి గృహాలు ఉన్నాయి. 300 ఎకరాల్లో బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ రోజు అన్ని పార్టీల నాయకులు, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరూ వచ్చి కూడా ఆ ప్రాంత బిడ్డలకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశంలో పత్రికా విలేకరులు అడిగిన దానికి కూడా త్వరలో మేము దానికి చెప్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ బోడుప్పలు అటు ఆ ప్రాంతం వస్తుంది కాబట్టి దయచేసి అటువైపు కూడా ప్రజలకు ఒక పరిష్కార దృష్టిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న సమస్యలను తీసుకుంటా పోతే ఇటు మూసి సుందరీకరణ పేరుతో కూడా మనం మూసీలో ముఖ్యంగా కాలుష్య నివారణ, మూసి సుందరీకరణ కన్నా ముఖ్యంగా ఎన్ని పరిశ్రమలు వ్యర్థాలను మనం మూసీలోకి వదులుతున్నారో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయండి. ఫస్ట్ మూసీని మనం ప్రక్షాళన చేయడానికన్నా ముందు ఎన్ని రకాల పరిశ్రమలు హైదరాబాద్ మూసి చుట్టూ ఉన్నాయి, ఎన్ని రకాల కాలుష్యమైనటువంటి పరిశ్రమలను దాంట్లోకి వదులుతున్నారో మనకు అంచనా ఉంటే, ఒక ఆలోచన ఉంటే, తద్వారా మూసి సుందరీకరణ జరుపుకొని నల్లగొండ జిల్లా కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, ఈ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు, ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. కాబట్టి ఈ అంశాలపైన బడ్జెట్లో లేకపోవడం మరొక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి. కేవలం హైదరాబాద్ చుట్టూ అభివృద్ధిని చేయకండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయం మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ పక్కన పెడుతున్నాం. సరే, పక్కన జిల్లాలకు కొంత పెరిఫెరల్ డిస్టిక్లలో కొంత భాగం హైదరాబాద్లో కలుస్తుండొచ్చు, కానీ ఫ్యూచర్ సిటీ తీసుకోండి, రీజనల్ రింగ్ రోడ్ తీసుకోండి, మీరు రీజనల్ రైల్ రింగ్ అనండి, హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూనే పట్టణాలను విస్తరిస్తున్నాం. కానీ ఒక ఆదిలాబాద్కి వెళ్దాము, ఒక ఖమ్మానికి వెళ్దాము, లేకుంటే అక్కడ పట్టణాల్లో గతంలో గత ప్రభుత్వంలో కొంత ప్రయత్నం జరిగినా ఆశించిన మేరకు మనకు జరగలేదు. కరీంనగర్లో, వరంగల్లో ఐటీ టవర్స్ పెట్టినా అవి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ పట్టణీకరణ, తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అంటే తెలంగాణ అనేటువంటి నానుడి నుంచి మిగతా జిల్లాలలో కార్యాచరణ తీసుకురావాలి, అక్కడ పట్టణీకరణ జరగాలి, అక్కడ అభివృద్ధి జరగాలి. కాబట్టి ఈ అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టాస్క్ శ్రీనివాస్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.